రామంతపూర్లోని సంజీవ సదానం రెన్యువల్ సెంటర్, ప్రావిన్షియల్ హౌస్ హోలీ స్పిరిట్ ఫాదర్స్లోని ప్రొవిన్షియల్ జోజప్ప ఫాదర్ సిఫాన్ మానసిక వేధింపులకు గురి చేయడం వల్లనే మా కుమారుడు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయాడు. మా కుమారుడి మీద అసత్య ఆరోపణలు చేసిన జర్నల్కి కంప్లైంట్ చేసి పూర్తిగా విదేశాలకు వెళ్లకుండా వారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ ఉండేలా ఆంక్షలు విధించారు. దీని మీద మిగతా ఫాదర్స్ స్పందించి న్యాయం జరిగేలా చూడాలని ఆరోపించారు. నా పేరు జూలియన్. షెవిరి నాకు కుమారుడు. ఈయనని ఫాదర్లోకి పంపించాను. ఈయన కోయలగూడలో ఉంటాడు. ఈయన పరిస్థితి బాగాలేక ఫాదర్కి ఫోన్ చేసిండు. స్వామి, నేను ఈరోజు వస్తానా, వెహికల్లోనన్నా రావచ్చు, అంబులెన్స్లోనన్నా రావచ్చు, నా పరిస్థితి బాధగా ఉందని చెప్పిండు. చెప్తే సరే అని ఈయన అన్నాడు. ఈరోజు 11 గంటలకు చెప్పిన ఆయన తెల్లారి 1 గంట వరకు నువ్వు ఎట్లా వస్తున్నావు, ఏ రకంగా వస్తున్నావు, నీ పరిస్థితి ఏంది అని ఆయన అడగలే. తెల్లారి 1 గంటకి వచ్చి ఈయన హౌస్ ముందర నిలబడితే ఆయన పెద్ద పిల్లల ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏమైందని అడిగి, నేను ఓమ్ని హాస్పిటల్కి వద్దంటే నువ్వు ఓమ్ని హాస్పిటల్కి పోతున్నావు, నేను చెప్పిన హాస్పిటల్కి పోవాలని బెదిరించాడు. పరిస్థితి దారుణంగా ఉంది ఫాదర్ అని అన్నప్పుడు సరే ఓమ్నీకి పోవాలన్నాడు. ఆయన ఓమ్ని హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కాలం My name is Chojirma. Father Shauri is my brother. So actually he has not told us anything what he was going through. After his death, what we found is only the torture what he went through in his community. They crushed him down in those 4.5 years, including the provincial Father Jojappa and other community members. So from there he decided like there is no way to go. So he started drink. Maybe that's the main reason that he went in his serious depression. He didn't know what to do. Whenever he got in touch with Father Jojappa, he did not give him any help. So there is no way even asking him to come and talk to him or anything. So he thought it's a better way. So I don't like it. He says everything. పేరు స్వర్ణలత. చనిపోయిన ఫాదర్ మా తమ్ముడు. షౌరి ఫాదర్ మా తమ్ముడు. గత 4.5 సంవత్సరాల నుంచి మా తమ్ముడిని టార్చర్ చేశారు. ఆయన డిప్రెషన్లోకి పోయిండు. ఎందుకు చనిపోయిండో మాకు రీజన్ తెలియదు. ఇప్పుడు జోజప్ప ఫాదర్ రావాలా, ప్రొవిన్షియల్ ఆఫ్రికా నుంచి జనరల్ రావాలా, మా తమ్ముడికి న్యాయం జరగాల. మరి మా తమ్ముని ఎందుకు ఇట్లా చేశారు? మీ సొసైటీకి ఏం చేయలేదా మా తమ్ముడు? ఇప్పుడు ఒక్కరిని చేసి చంపారు మా తమ్ముడిని. మీ సొసైటీ వాళ్ళు టార్గెట్ చేసి చంపారు. అదేందో మాకు రీజన్ తెలియాలి. ఫాదర్స్ అందరు రావాలి, మా తమ్ముడికి న్యాయం జరగాలి. చనిపోయి మొన్న 4వ తారీఖు చనిపోయింది తమ్ముడు. అడ్మిట్ అయ్యిండు. డిప్రెషన్కి పోయిండు. ఇప్పుడు 3 months నుంచి బాగా అసలు ఎవరితో కాంట్రాక్ట్ లేడు, ఫోన్లు లేవు, ఇదైపోయిండు, చనిపోయిండు. అది మా తమ్ముడిని కూడా మేమే ఆంధ్ర కోయిలగూడెం వెళ్ళి మేమే తెచ్చుకున్నాం. ఆడికి పోయి కూడా మేము పోయాక కూడా ఏంది చిన్న మరి ఇట్టున్నావు, మరి పోదామని అంటే మేము ప్రొవిన్షియల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలక్క అన్నాడు. సరే చెప్పమన్నాం. తమ్ముడు బాధపడుకుంటా కూడా ఫోన్ చేసిండు. మళ్ళీ మేము బయలుదేరే టైంకి వర్షం, ఒక దగ్గర చెరువు కట్ట దిగిపోయింది, ఒక దగ్గర వంతెన కూలింది. మరి ఇప్పుడు ఇవాళ 11 గంటలకి ఫోన్ చేసిండు తమ్ముడు ప్రొవిన్షియల్కి. ఆయన ఏం రెస్పాండ్ కాలేదు. తెల్లారి మేము సాటర్డే ఫోన్ చేస్తే సండే 1 గంటకు వచ్చి ప్రొవిన్షియల్ హౌస్ ముందు నిలబడ్డదాకా కూడా తమ్ముడిని ఫాలోఅప్ చేయలేదు. తమ్ముడు ఒక మాట ఏమన్నాడంటే, ఫాదర్ నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను వస్తే అంబులెన్స్లో రావచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్లో రావచ్చు, నా పరిస్థితి బాగలేదు అన్నప్పుడు నువ్వు ఎంతవరకు ఫాలోఅప్ చేసినావు మా తమ్ముడిని అంటే మేము పోకపోతే మా తమ్ముడు అక్కడే చనిపోయేవాడు. మరి మీ సొసైటీ వాళ్ళ నుండి మా తమ్ముడి మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు? మాకు తెలియాలి, మాకు న్యాయం జరగాలి. ఎక్కడెక్కడోళ్ళు ఫాదర్లు అందరూ చూస్తున్నారు. దయచేసి ఫాదర్లందరూ రెస్పాండ్ కావాలి, మా తమ్ముడికి న్యాయం జరగాలి. ఫాదర్ల ఒత్తిడి వల్లనే తమ్ముడు చనిపోయిండు. ప్రొవిన్షియల్ జోజప్ప స్టీఫన్ ఫాదర్ ఏమని ఒత్తిడి అనంటే వాళ్ళు వస్తే తెలుస్తాయి, మాకు తెలియదు. వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే అన్ని తెలుస్తాయి మాకు.